నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. అసెంబ్లీ సభలో హోం మినిస్టర్ వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నెక్స్ట్ క్వశ్చన్ 1232 హోమ్ మినిస్టర్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం 2014 నుంచి 2025 వరకు పోలీస్ శాఖ వారు స్వాధీనం చేసుకున్న అక్రమ బాణాసంచా నిల్వల మొత్తం విలువ 26,65,51,743 రూపాయలు. అధ్యక్ష, రెండవ ప్రశ్నకు సమాధానం స్వాధీనం చేసుకున్న బాణాసంచాను పోలీస్ స్టేషన్ల ఏర్పాటు ప్రకారం తాత్కాలికంగా సురక్షితమైన మరియు గుర్తించబడిన ప్రదేశాల్లో తాత్కాలికంగా నిల్వ చేయడం జరిగింది మరియు అనంతరం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం వాటిని నిర్వీర్యం చేయడం కూడా జరిగింది. అధ్యక్ష, మూడో ప్రశ్నకు సమాధానం బాణాసంచా నిల్వ చేసేటప్పుడు తీసుకున్న జాగ్రత్తలు. బాణాసంచాను కొంతకాలం వరకు మాత్రమే నిల్వ చేయడం జరుగుతుంది మరియు వీటిని ప్రధాన పోలీస్ స్టేషన్ భవనాలకు సురక్షిత దూరంలో ఉన్న ప్రత్యేకమైన గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే గదుల్లోని గాని షెడ్లోని గాని నిల్వ చేయడం జరుగుతుంది. అధ్యక్ష, ఇసుక బకెట్లు, నీటి బకెట్లు మరియు అగ్నిమాపక యంత్రాలను నిల్వ ప్రదేశాలు అందుబాటులో ఉంచడం జరిగింది. నిల్వ ప్రదేశాలను విద్యుత్ వైరింగ్, విద్యుత్ సరఫరా లైన్లు, బహిరంగ మంటలు మరియు హీట్ ని ఉత్పత్తి చేసే వనరులకు దూరంగా కూడా ఉంచడం జరుగుతుంది. అధ్యక్ష, మండే స్వభావం గల పేలుడు పదార్థాలు లేదా ప్రమాదకరమైన వస్తువులకు దూరంగా బాణాసంచా నిల్వ చేయడం జరిగింది. నిల్వ ప్రాంతాల మరియు పరిసరాల్లో ధూమపానం, మొబైల్ ఫోన్ల వినియోగం మరియు అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని కఠినంగా నిషేధించడం జరుగుతుంది. అధ్యక్ష, భద్రతా నిబంధనలు నిరంతరం పాటించేలా పర్యవేక్షించడానికి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు మరియు పర్యవేక్షక అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తారు. అధ్యక్ష, అదేవిధంగా మూడో ప్రశ్నకి సమాధానం 2014 నుంచి 2025 వరకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా అక్రమ బాణాసంచా నిల్వ మరియు వ్యాపారానికి సంబంధించి రాష్ట్రంలో మొత్తం 3,219 కేసులు నమోదయ్యాయి. వీటిలో 2,753 కేసులు పరిష్కరించడమైనది, 152 కేసులు దర్యాప్తులో ఉన్నాయి. అధ్యక్ష, మరియు 314 కేసులు విచారణలో ఉన్నాయి. అధ్యక్ష, నాలుగో ప్రశ్నకు సమాధానం అవునండి. కోర్టు ఆదేశాల ప్రకారం 92 కేసుల్లో వేలం నిర్వహించి 50,88,410 రూపాయలని సొమ్ముని మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేను కష్టంలో ఉన్నప్పుడు, అన్యాయంగా అక్రమంగా దాడి చేసి జైలుకు పంపినప్పుడు అందరూ ఎంతో ప్రేమతో వచ్చారు. మీ కుటుంబానికి జరిగింది అన్యాయమని ప్రపంచానికి చెప్పటమే కాదు, నా కుటుంబ సభ్యుల్ని కూడా ఓదార్చేటటువంటి కార్యక్రమం చేశారు. చాలా దూరం నుంచి ప్రేమతో, అభిమానంతో, ఏ విషయాన్ని ఆశించుకోకుండా వచ్చినటువంటి వీరందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మరీ మరీ చెప్పాలనే ఉద్దేశంతో నేను జైలు నుంచి వచ్చిన తర్వాత ఇంటికాడ అన్ని చూసుకున్న తర్వాత తొలిసారిగా ఇక్కడికి వచ్చి వీరికి నా ధన్యవాదాలు తెలియాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చానని మనవి చేస్తున్నాను. వీరు చూపించినటువంటి ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా నా కులస్తులు ఆల్మోస్ట్ నా కుటుంబ సభ్యుల్లాగా భావించారు. మా అంబటి రాంబాబుకి అన్యాయం జరిగింది అని భావించారు. ఒక కులం మరో కులం మీద దాడిగా దీన్ని భావించి ఇంత సంఘీభావం తెలిపినటువంటి వారికి మరొకసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియపరచుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి, ఒక్కళ్ళు కాదు, వచ్చి నీ ముగ్గురు పేర్లు చెప్పాను, కానీ ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి వాలంటీర్గా నేను ఇక్కడికి వచ్చి ఆశ్చర్యపోయాను. వాలంటీర్గా టైం అంటే టైంకు బయలుదేరి గుంటూరు వచ్చారు. ఊరిని ఒక పిలిపిస్తే చాలు, సొంత కార్లు పెట్టుకొని మన కుటుంబ సభ్యుడికి ఏదో అన్యాయం జరిగింది వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున విశాఖపట్నం నుంచి వచ్చారంటే చాలా బాధలో కూడా చాలా సంతోషం ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. అంటే జరిగినటువంటి అంశం ఎంత బలంగా ప్రజల మధ్యకి వెళ్ళింది అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 1983లో తెలుగుదేశం ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి పరిశీలన చేయండి మీరు. సరే, చిన్న చిన్న దాడులు జరిగాయి, గొడవలు జరిగాయి, ఘర్షణలు జరిగాయి,
మనం చూస్తున్నాం చరిత్రలో. స్పాంటేనియస్గా జరుగుతూ ఉంటాయి, మనం వాటిని ఆపలేం. జరిగిన తర్వాత హుటాహుటిని వెళ్ళి ఆపేస్తారు పోలీసుగానే జరిగింది. కానీ గత నెల 31వ తారీఖున జరిగినటువంటి, అంతకుముందు 31 తారీఖు జరిగినటువంటి దాడి, నా ఇంటి మీద జరిగినటువంటి దాడి ఏ విధంగా జరిగిందో ఒకసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని మనం చేస్తున్నాం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు ఆలోచించుకోవలసినటువంటి సంఘటన ఇది. చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి అతి ఘోరమైన సంఘటన. 5 గంటలకు దాడి ప్రారంభమైంది. ఎన్ని గంటలకు ముగిసింది? వాళ్ళకి అలుపు వచ్చిన తర్వాత ముగిసింది. 12 తర్వాత ముగిసింది. 10-20 నిమిషాలకు నన్ను అరెస్ట్ చేశారు. నా ఇంటి మీద, నా ఆఫీస్ మీద కంటిన్యూస్ గా దాడి. ఈ సమాజంలో పోలీసు లేదా? పోలీసింగ్ లేదా? ఉంది. ఎక్కడుంది? అక్కడే ఉంది పోలీసులు. పోలీసు బలగాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. పోలీసు బలగాల సమక్షంలో రాజధానిలో, గుంటూరు లాంటి పట్టణంలో, నడిబొడ్డులో 5 గంటల నుంచి 12 గంటల వరకు ఏకధాటిగా దాడి జరుగుతుంటే అడిగిన వాడు లేడు, ఆపిన వాడు లేడు. ఎందుకు జరిగింది ఇది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు సారథ్యంలో జరిగింది కాబట్టి ఎవడాపలా. అదే ఏదైనా జరిగితే ఆపేసేవాళ్ళు, టకటక పోలీసు వచ్చేవాళ్ళు, లాఠీ చార్జ్ చేసేవాళ్ళు. కానీ ముఖ్యమంత్రే మానిటర్ చేశాడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కుమారుడైనటువంటి లోకేష్ మానిటర్ చేశాడు. ఇది సమాజానికి మంచిదా అని అడుగుతా ఉన్నా. నేను దిగులైనటువంటి రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా. తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, మా పార్టీ వాళ్ళే అవసరంలా. ఆలోచించండి, బుర్రలు పెట్టి ఆలోచించండి. ఏంటండి ఆ జరిగినంత సేపు ఆల్ వీడియోస్, ఆల్ టీవీస్ లైవ్ ఇస్తున్నాయి. ఒక టీవీ అని చెప్పను, సాక్షే కాదు, అన్ని టీవీలు లైవ్ కెమెరాస్ వస్తున్నాయి. అది ఒక పక్కన నా ఇల్లు, ఓ పక్కన నా ఆఫీసు, మధ్యలో జనం, పెట్రోల్ బాంబులు, లాఠీలు, రాడ్డులు, కొట్టటాలు, నిప్పు పెట్టటాలు. చూసేవాళ్ళకి ఏమనిపించింది? అసలు ఈ అంబటి రాంబాబుని చంపేస్తారా, వదిలేస్తారా? దిస్ ఇస్ ద సస్పెన్స్. అదృష్టవశాత్తు భగవంతుడి దయ వల్ల వాళ్ళు చంపలేదు. చంపిన దిక్కేముంది? చంపితే ఇవాళ 4 రోజులు దాటిపోయి ఉండేది అంతే. ఇంత ఘోరమైన, అన్యాయమైన, అక్రమమైనటువంటి దాడిని ప్రజలు సహిస్తారా? సరే, దాడి అయిపోయింది. ఏం కేసు పెట్టారు? ఏం కేసు రిజిస్టర్ చేశారు? పోలీస్ యంత్రాంగం నథింగ్. స్టేషన్ బెయిల్. నేను చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టానని మళ్ళా క్షమాపణ చెప్పిన తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందరికి తెలుసు, కోచ్ ఫ్యాక్టరీ అని అనేక రోజుల నుంచి, ఒక 40-50 సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్ లో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో పెట్టాలని అనేక రకాలుగా డిమాండ్లు, ఉద్యమాలు జరిగాయి. ఈరోజు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు మన వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాదు, కోచ్ ఫ్యాక్టరీని అప్గ్రేడ్ చేసుకునే విధంగా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, కోచ్లు కానీ, ఇంజన్స్ కానీ, వ్యాగన్స్ కానీ తయారు చేసే విధంగా దాన్ని డెవలప్మెంట్ చేస్తా ఉన్నాము. దాని పనులు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే ఈ 2-3 నెలల్లోనే రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే వరంగల్ వస్తుందో దాన్ని ప్రారంభించుకుంటామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, ఇటీవల బడ్జెట్ 2026-2027 ఇప్పుడు బడ్జెట్ ఏదైతే పార్లమెంట్ లో చర్చ జరుగుతా ఉందో ఆ బడ్జెట్ లో
తెలంగాణకు ఎవరు ఊహించినటువంటి అద్భుతమైనటువంటి గిఫ్ట్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు అంటారు కదా 8 మంది ఎంపీలను ఇచ్చాము తెలంగాణకు ఏం చేశారని. వాళ్ళ ముఖాల మీద చెంప మీద కొట్టినట్టు నరేంద్ర మోడీ గారు అడిగేటోళ్ల కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రైల్వేలో ఎంత డెవలప్మెంట్ చేస్తుందో మనం ఇప్పటివరకు నేను చెప్పిన విషయాలు అర్థం చేసుకోవచ్చు. గాలి మాట్లాడితే లాభం లేదు. ఏవైతే రైల్వేల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నేరుగా చేయాల్సినటువంటి బాధ్యత రైల్వేలలో కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిది. ఈరోజు 8 మరి ఎంపీలు గెలిచాం కాబట్టే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు 40,000 కోట్ల రూపాయలతో రైలు అభివృద్ధి జరుగుతా ఉంది. 42 రైల్వే స్టేషన్స్ అభివృద్ధి చేస్తా ఉన్నాం ఈరోజు. అదే కాకుండా ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఈరోజు ఇటీవల బడ్జెట్ లో 3 బుల్లెట్ ట్రైన్స్, హై స్పీడ్ రైల్ ఎలివేటెడ్ కారిడార్స్ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బడ్జెట్ లో 7 కేటాయించడం జరిగింది. 7 ప్రకటిస్తే ప్రకటించినటువంటి 7 రైల్వే హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్స్ ఏవైతే బుల్లెట్ ట్రైన్స్ అంటామో 7 ప్రకటిస్తే అందులో 3 ట్రైన్లు మన తెలంగాణకి ఇచ్చిన విషయాన్ని నేను సగర్వంగా తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తా ఉన్నా మా బడ్జెట్ ను. ఎందుకంటే 1,50,000 కోట్లకు పైగా అది తెలంగాణలో ఈ బుల్లెట్ ట్రైన్ల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టబోతా ఉంది. ఒకటి హైదరాబాద్ నుంచి చెన్నైకి విజయవాడ ద్వారా, మరొకటి హైదరాబాద్ నుంచి బెంగళూరు మహబూబ్నగర్ జిల్లా నుంచి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి, మూడోది హైదరాబాద్ నుంచి పూనాకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి. ఈ 3 ట్రైన్లు హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ హై స్పీడ్ ట్రైన్లు ఏవైతున్నాయో అవి 1,50,000 కోట్ల రూపాయలతోటి తెలంగాణకు కేటాయింపులు జరిపిన విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాం. కాబట్టి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు అర్థం పర్థం లేకుండా అడ్డంగా మాట్లాడుతున్నటువంటి వాళ్లకు ఇది సరైనటువంటి జవాబు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈరోజు పాండురంగాపురం, భద్రాచలం, మల్కాజిగిరి మధ్య 173 కిలోమీటర్లలో న్యూ లైన్ ప్రాజెక్టు ఈరోజు 3,500. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సభ్యులు గౌరవనీయులు శ్రీ కెపి వివేకానంద్ గారు, ముషీరాబాద్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ముఠా గోపాల్ గారు, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు సోదరులు షంబిపూర్ రాజు గారు, గౌరవ పెద్దలు మా అన్న క్యామా మల్లేష్ గారు, గౌరవనీయులు మా సోదరులు రాగిడి లక్ష్మారెడ్డి గారు, అట్లాగే మా పల్లె రవికుమార్ గౌడ్ గారు, గౌరవనీయులు మా రాకేష్ గారు, ఇంకా వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన తాజా మాజీ కార్పొరేటర్లకి, సీనియర్ నాయకులకి, డివిజన్ నాయకులకి, ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని నాగోల్ డివిజన్లో మరి ఈ చక్కటి కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్క సోదరుడికి, సోదరికి, పత్రికా మిత్రులకి పేరు పేరున అందరికీ నమస్కారం. అభివృద్ధి అంటే విధ్వంసం చేయకుండా, ఇండ్లు కూలగొట్టకుండా కూడా చేయవచ్చు. అభివృద్ధి అంటే, సుందరీకరణ అంటే ఎవరి కొంపలు కూల్చకుండా కూడా చేయవచ్చు అని చెప్పడానికే ప్రత్యేకంగా ఈరోజు మనం ఈ మూసీ పరివాహక ప్రాంతంలో గతంలో 5.5 కిలోమీటర్ల పొడవున ఆనాడు సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో మూసీ తీరాన ఒక్క ఇల్లు ముట్టకుండా, ఒక్క ఇల్లుని చెదరగొట్టకుండా కొంత 5.5 కిలోమీటర్ల పరిధిలో 6 కోట్ల రూపాయలతో ఏ సుందరీకరణ కార్యక్రమాలు అయితే చేశామో, ఫుట్పాత్లు, ఓపెన్ జిమ్లు, అట్లాగే బ్రహ్మాండమైన ఒక ఫ్లాగ్ పోస్టు, మంచి క్రీడా ప్రాంగణాలు, వాటితో పాటు ల్యాండ్స్కేపింగు, ఇవన్నీ కూడా మీకు చూపెట్టడానికి, సుందరీకరణ అంటే ఇట్లా కూడా చేయవచ్చు, ప్రక్షాళన అంటే ఇట్లా కూడా చేయవచ్చు అని ప్రజలకు కూడా తెలియజెప్పడానికే ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందులో మొదటగా ఈరోజు మేము నాగోల్లోని ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని అందరం కలిసి ముందుగా సందర్శించాం. నాగోల్లోని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎంత పెద్దది అంటే భారతదేశంలోనే అతి పెద్దదైన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఈరోజు ఎక్కడ ఉంది అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో నాగోల్లో నిర్మించిన 320 MLDల ప్లాంట్ని ఇవాళ ఇప్పుడే మేము చూసి రావడం జరిగింది.
320 MLD కెపాసిటీ అంటే 320 మిలియన్ లీటర్స్ పర్ డే. ఒక మాటలో మీకు ఐడియా కోసం చెప్తా ఉన్నా, హైదరాబాద్ మహానగరంలో ప్రతిరోజు 2000 మిలియన్ లీటర్ల మురికి నీరు ప్రతిరోజు ఉత్పత్తి అవుతుంది. 2000 మిలియన్ లీటర్స్ పర్ డే మురికి నీరు, సివరేజ్ ప్రతిరోజు ఉత్పత్తి అవుతుంది. అందులో ఇంతకుముందు సుధీర్ రెడ్డి గారు చెప్పినట్టు దాదాపు 94-95% సివరేజు బై గ్రావిటీ మూసీ నదిలోకే వివిధ నాళాల ద్వారా 54 వివిధ నాళాల ద్వారా మూసీలోకి ప్రవహిస్తుంది. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము చేసిన ఆలోచన ఏంటి అంటే మూసీని ప్రక్షాళన చేయాలి, మూసీని జీవనదిగా మార్చాలి అనే ప్రణాళికకు పునాది పడ్డది కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే. గతంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొన్ని ప్రయత్నాలు జరిగినాయి, జరగలేదని కాదు. ఆనాడు కూడా ఒక కాఫర్ డ్యామ్ కట్టారు హైకోర్టు ముందు, మీకు యాదకుండాలి. అట్లా కొన్ని ప్రయత్నాలు చేసినారు. కానీ ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి, ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేసి, మరి ఏ రకంగా మూసీని సుందరీకరించాలి, ఏ రకంగా తిరిగి మళ్ళీ మూసీని ఒక ఆహ్లాదకరమైన నదిగా తయారు చేయాలి అనే ఆలోచన కేసీఆర్ గారి నాయకత్వంలో మన ప్రభుత్వంలో ఆనాడు మనం స్టార్ట్ చేసిన తర్వాత అందులో 3 దశలు ఉంటాయి. మూసీని బాగు చేయాలంటే 3 దశల్లో చేయాలి. ఏదో మ్యాజిక్ అల్లావుద్దీన్ అద్భుత ద్వీపం ఏదో పట్టుకొని ఉఫ్ అంటే అయిపోదు. అందుకే ఏం ప్లాన్ చేసినామంటే ప్రతిరోజు 2000 MLDలు మురికి నీరు ఏదైతే ఉత్పత్తి అవుతున్నదో అందులో ఎంత ట్రీట్మెంట్ చేస్తున్నాం మనము అని చెప్పి ముందుగా అధ్యయనం చేసినాం. లెక్క తీస్తే కేవలం 670 MLDలకు మాత్రమే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు తెలంగాణ రాకముందు ఉండేది. అందుకే ఏం ఆలోచన చేసినామంటే మన ప్రభుత్వం ముందుగా మూసీలోకి వచ్చే ప్రతి చుక్క నీరుని శుద్ధీకరించాలి అని చెప్పి దాదాపు 4,000 కోట్ల రూపాయలతో, సరిగ్గా చెప్పాలి అంటే 3,866 కోట్ల రూపాయలతో 32 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు మనం శ్రీకారం చుట్టాం. అందులో భాగంగానే ఈరోజు మీరు నాగోల్లో చూసిన 320 MLD ప్లాంట్ కూడా అందులో భాగంగానే ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా మనం కట్టిన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇది. ఒక నాగోల్ కాదు, అట్లాంటి ప్లాంట్లు 32. ఈ 32 ప్లాంట్లు కూడా మనం బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 68-69 ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క క్రషర్ దగ్గరికి ఇచ్చి ఇక్కడికి పరిశీలన కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇదంతా చూస్తా ఉంటే కేజీఎఫ్ అని ఒక సినిమా వచ్చింది ఈ మధ్యకాలంలో. ఎక్కడ పడితే అక్కడ దొంగలు విచ్చలవిడిగా ప్రభుత్వ అనుమతులు లేకుండా దోపిడీకి పాల్పడుతూ భూమాతను చెరబట్టి ఏ రకంగానైతే అక్రమ మైనింగ్ కు కేజీఎఫ్ లో జరుపుతుంటే సినిమాల్లో చూసినాం. మళ్ళా కోత్వాల్గూడలో ఇవాళ మరో కేజీఎఫ్ ను తలపించేటువంటి ఒక రీతిలో ఆ గుట్టలు చూసినట్టయితే ఆ గుట్టలను ఎట్లా బద్దలు కొట్టినరు, గద్దలు లెక్క ఇవాళ బద్దలు కొట్టినటువంటి ఒక గుట్టల నుండి గుట్టల సొమ్ములు ఎట్లా దోచుకుపోతున్నారు అని చెప్పని ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. వాస్తవానికి స్టోన్ క్రషర్ పెట్టాలన్నా, ఆర్ఎంసీ ప్లాంట్ పెట్టాలన్నా అనేక నియమ నిబంధనలు ఈ రాష్ట్రంలో మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పొందుపరిచినారు. అవేమీ సంబంధం లేనన్నట్టుగా దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇంకా కొంతమంది అందరూ కలిసి ఈరోజు అక్రమంగా ఈ యొక్క క్రషర్ ను పక్కనే మళ్ళా ఆర్ఎంసీ ప్లాంట్స్ ను నడుపుతున్నారు అని చెప్పని స్థానికులంతా కూడా ఇవాళ కోడై కూస్తున్నటువంటి ఒక పరిస్థితి. కానీ ఇంతవరకు కూడా అధికారులు గాని ప్రభుత్వం గాని ఎవరు కూడా వచ్చి ఈ అక్రమ క్రషర్ ఎట్లా నడుపుతారు, దీనికి ఏం పర్మిషన్స్ ఉన్నాయని చెప్పని కూడా కనీసం ఇంతవరకు ఎవరు ఇన్స్పెక్షన్ చేసినటువంటి దాఖలాలు కనబడతలేవు. ఇది ప్రజల సొమ్ము, ప్రకృతి సొమ్ము, ప్రజల సొమ్ము. ఈ ప్రకృతిని ఈ రకంగా విధ్వంసం చేస్తూ నియమ నిబంధనలకు, అది కూడా 111 జీవోలో ఉన్నటువంటి ఒక ప్రాంతం ఇది. 111 జీవోలో ఏ రకమైన ఒక మైనింగ్ జరగకూడదు. ఒకవేళ మామూలు భూముల్లోనైనా మైనింగ్ జరిగినట్టయితే తప్పనిసరిగా దానికి దాదాపు 10-11 రకాలైనటువంటి ఒక అనుమతులు తీసుకోవాలని చెప్పని మనకు రూల్స్ చెప్తా ఉన్నాయి. చెప్పని ప్లాంట్ పెట్టక ముందే పీసీబీ నుండి అనుమతి పొందాలా అనేటువంటిది మొట్టమొదటి నియమ నిబంధన. రెండవది సిటీఓ, కాన్సెంట్ టు ఆపరేట్ అని చెప్పని ఇక్కడ ఈ యంత్రాలు ఏర్పరచాలంటే కూడా, వాటిని నిర్వహించాలంటే కూడా
కాన్సెంట్ ఆపరేషన్ అని చెప్పని పీసీబీ నుండి ఇంకొక అనుమతి తీసుకోవాలా. తర్వాత మైనింగ్ లీజ్ గానీ, క్వారీ పర్మిట్ గానీ, గనుల శాఖ నుండి, ఏడి మైన్స్ నుండి పూర్తి స్థాయి ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాత దీనికి పర్మిషన్ ఇవ్వాలా. 4వది గ్రామ పంచాయతీ ఎన్ఓసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. 5వది పర్యావరణ క్లియరెన్స్, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 6వది వాటర్ యూటిలైజేషన్ సర్టిఫికేట్ కూడా భూగర్భ జలాలకు సంబంధించినటువంటి ఒక గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఒక ఎన్ఓసి ఇవ్వాలా. 7వది ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలా. తర్వాత సైట్ ప్లాన్ అండ్ టెక్నికల్ రిపోర్ట్ అని చెప్పని మొత్తం కూడా ప్లాంట్ లేఅవుట్, తర్వాత ఈ సైంటిఫిక్ రిపోర్ట్ అంతా కూడా తయారు చేసి డిపిఆర్ చేసి దానిపైన ప్రభుత్వం ఒక రకమైనటువంటి ఒక అప్రూవల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఇండస్ట్రీ కిందికి వస్తుంది. ఇండస్ట్రీ కిందికి వచ్చినప్పుడు టీఎస్ఎస్ పీడీసీఎల్ నుండి పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్ అనేటువంటి వాళ్ళ మొత్తం మీద ఈ 9 పర్మిషన్లు ఇస్తే తప్ప రాష్ట్రంలో మీరైనా నేనైనా ఎక్కడన్నా చిన్న క్రషర్ పెట్టుకోవాలంటే కూడా ఈ 9 పర్మిషన్లు కావాలని చెప్పని నియమ నిబంధనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఎవరికి అల్లుడినా అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఇవాళ 111 జీవోలో ఉన్నటువంటి ఒక భూమిలో అక్రమ మైనింగ్ చేయడంతో పాటు ఏ ఒక్క పర్మిషన్. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జరుపుకుంటుంటే మరి ఒక మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు నెక్స్ట్ డే మంగళవారం రోజు చర్చలకు పిలుస్తాం, వాళ్ళ యొక్క డిమాండ్స్ అన్ని కూడా సాల్వ్ చేస్తామన్నట్టుగా చెప్పడం, తదనుగుణంగా మరి ఆ రోజు ధర్నాకు వచ్చినటువంటి ఆ యొక్క అంగన్వాడీ వర్కర్లు అయితేనేంటి, హెల్పర్లు అయితేనేంటి, అందరూ చాలా మంది అక్కడికక్కడే టెంట్లో పండుకొని పొద్దున్నే మేము చర్చలకు వెళ్లి మా డిమాండ్లు సాధించుకుంటామనేటువంటి ఆనందంతో అక్కడ ఉంటే రాత్రికి వాళ్లకు కరెంటు, ఆ టెంట్కు కరెంటు తీసేయడం, వాళ్ళని ఎక్కడికి బయటికి పోకుండా కంచె వేయడం, వాళ్లకు మంచినీళ్ళు లేదు, ఫుడ్ లేదు, కనీసం కాలకృత్యాలు తీర్చుకునేదానికి కూడా ఆ మహాతల్లులకి, ఆ మాతృమూర్తులు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా లేడీస్. ఇదేనా ఈ రాష్ట్రంలో స్త్రీలకు ఇస్తున్నటువంటి గౌరవం అని చెప్పేసి నేను ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని అందరినీ అడుగుతా ఉన్నా. ప్రభుత్వం కోసం పనిచేస్తున్నటువంటి స్త్రీలు రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద పండుకుంటే వాళ్ళని మీరు నానా విధాలుగా ఇబ్బంది పెట్టి అవమానపరిచి వాళ్లకు నీళ్లు లేకుండా ఏమి లేకుండా వాళ్ళని బలవంతంగా పోలీస్ కానిస్టేబుల్స్, మేల్ పోలీస్ కానిస్టేబుల్స్ తో లాగి పడేసి అరెస్టులు చేసి లాఠీ చార్జ్ చేసి వాళ్ళకి నానా రకాలుగా దెబ్బలు తగిలి వాళ్ళకి ఈ విధంగా వాళ్ళు ఏమి తప్పు చేశారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా మీరు ఇచ్చినటువంటి హామీలే మాకు చేయండి అయ్యా బాబు, 2 ఏళ్లుగా వస్తుందని చెప్పి అడగడం తప్ప అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఆ విధంగా మహిళా ఉద్యోగుల్ని నడి రోడ్డు మీద అవమానపరిచారు. ఈ రోజున విజయవాడలో ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి ఆ యొక్క స్త్రీమూర్తులని అవమానపరిచారు. ఇదేనా ఈ ప్రభుత్వం మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఇదే ఆయనకు అలవాటే ముఖ్యమంత్రి గారికి. ఈనాడే కాదు, ఇంతకు ముందు కూడా కంబైన్డ్ స్టేట్ లో హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినటువంటి ఈ అంగన్వాడీ వర్కర్స్ ఆ రోజున వాళ్ళందరినీ కూడా శాంతియుతంగా ఆ రోజున వాళ్ళు అక్కడ చేసుకుంటుంటే వాళ్ళందరి మీద గుర్రాలతో దాడి చేయించారు ఆ రోజులలో అక్కడ. అది మర్చిపోకముందే మరలా నిన్న పోలీసులందరినీ కూడా మరి పురిగొల్పి ఆ టెంట్ల మీద మెరుపు దాడి చేసి చేయడాన్ని వైఎస్ఆర్సీపీ
ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తరఫు నుంచి మేము అయితే తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.